తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ప్రతి ఒక్కరిని తెలియాలని పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య సినిమాను ప్రారంభించినట్లు డైరెక్టర్ మహాలంక సేనాపతి తెలిపారు. బాగ్లింగంపల్లి పరిధి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమరయ్య చరిత్ర సినిమా నిర్మాణానికి సహకరించిన అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో సినిమా డైరెక్టర్ మహాలంక సేనాపతి పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకు తన ప్రాణాలు సైతం అర్పిన గొప్ప అమరుడు దొడ్డి కొమరయ్యని గుర్తు చేశారు. ఆయన ఒక విప్లవ వీరుడని, ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలని చిత్రాన్ని నిర్మించినట్లు దర్శకుడు తెలిపారు. అండి, నా పేరు సేనాపతి, దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. కరెక్ట్గా గత సంవత్సరం క్రితం నేను సినిమా నిర్మాణం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులను కలిసి సార్ ఇలా నేను దొడ్డి కొమరయ్య గారి మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను, సో ఈ సినిమా నిర్మాణానికి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు దాదాపుగా నేను అన్ని కులాల రాష్ట్ర అధ్యక్షులను కలిసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకటే మాట అన్నారు, సరే నీ కాన్సెప్ట్ మంచిగా ఉంది, నీ ఆలోచన విధానం బాగుంది కాబట్టి మా ప్రతి జిల్లాలో కూడా మా నెట్వర్క్ ఉంది, మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ మీకు అప్పచెప్తాము, అలాగా మీరు మీ సినిమా నిర్మాణం పూర్తి చేయమని చెప్పారు. అట్లా ఈరోజు ఆ రోజు వాళ్ళంతా డాటా నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏ జిల్లాలో ఏ కుల సంఘాలు ఉండో అన్న విషయం నాకు ఇచ్చేసి నన్ను ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ క్యాడర్ని నాకు పరిచయం చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించారు. అయితే ఆ క్రమంలో దాదాపుగా అంటే వాళ్ళకి ముందు నేను చెప్పాను, సార్ ఈ సినిమా నిర్మాణం అంటే సింగిల్ నిర్మాత కాదు, దీనికి 1000 మంది సహ నిర్మాతలు, కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి, ఇది బహుజనుల సినిమా. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ గా సినిమా చేయడానికి నాకు చాలా మంది డబ్బులు పెట్టి నీకు వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదండి, గతంలో చాకల ఎల్లమ్మ సినిమా కావచ్చు, సర్దార్ పాపన్ గౌడ్ సినిమా కావచ్చు, కొమరం భీం సినిమా కావచ్చు, ఈ సినిమాలు సింగిల్ నిర్మాతతో పోవడం వల్ల అప్పటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు వాటి పీకను నొక్కేసి సినిమాను బయటికి రాకుండా చేసి, సేమ్ మళ్ళీ దొడ్డి కొమరయ్య సినిమా కూడా అదే గతి పడుతుందేమన్న భయంతో